పబ్లిసిటీ అంటే నరేష్ గారు బేసికల్గా మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ మీరు ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అన్నది అందరికీ తెలుసు. యూ డోంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీస్ ఆర్ యూ డోంట్ గెట్ ఇన్ టు అన్నెసెసరీ రక్కస్ థింగ్స్ అండ్ ఆల్. అందరికీ అల్లరి నరేష్ అంటే ఒక అజాత శత్రువు అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే మీకు ఉంది. బట్ రిగార్డింగ్ ప్రమోషన్స్ పబ్లిసిటీ పార్ట్ మీ కాంటాక్ట్స్ని మీరు బాగా యూజ్ చేసుకోరు, యూ జస్ట్ డోంట్ జెల్ విత్ ఆల్ యువర్ పీపుల్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. దీని గురించి కాస్త క్లియర్గా చెప్పగలరా? అంటే అలానే కదండి. ఇప్పుడు మనతో మహేష్ గారితో చేశానండి, ఒక సినిమా పిలుస్తానండి ఆబ్లిగేషన్. అన్ని సినిమాలు పిలిస్తే బాగోదు కదండి. ఇప్పుడు నేను 63 సినిమాలు మీరు ఓవర్గా మొహమాట పడుతూ ఉంటారా? అంటే నాకు ఇష్టం ఉండదండి. అంటే నాకేంటంటే అవతల ఇబ్బంది పెడితే ఇష్టం ఉండదండి. ఇప్పుడు అంటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవ్వరేమో కదా. నాని ఉన్నాడండి నా బెస్ట్ ఫ్రెండ్, బాబాయ్ రమ్మంటే వచ్చేస్తాడు. బట్ అడగాలన్నా ఎన్ని సినిమాలకి అడిగాను, ఎన్నిసార్లు వచ్చాడు పాపం తను కూడా. పాపం నాకే అంటే అంటే నరేష్ సినిమా అంటే నాని ఉంటాడు అన్నది వస్తుంది కదండి. సో నాకు చాలామందిని నాకేంటి అందరూ పరిచయం ఉండి, అందరు హీరోలు పరిచయం, అందరూ రకరకాల టైంలో బిజీ. అంటే ఒకటి ఏంటంటేనండి, మన వీకెండ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారు. వీక్ డేస్లో అంటేనండి అందరికి ఎవరికి షూటింగ్లు ఆడుకుంటాయి, ఎవరి కమిట్మెంట్స్ ఆడుకుంటాయి. సో నాకేంటంటే అది కొంచెం మొహమాట ఎక్కువ. అదే నాకేంటంటే నేను వస్తానండి, షూటింగ్కి వెళ్తాను, దాని తర్వాత ఇంటికి వచ్చి వస్తాను. లేదు షూటింగ్ లేదంటే పొద్దున్న కొంచెం లేట్గా రెడీ అవుతానండి, ఒక 10:30 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాను, ఒక కథ వింటాను, మళ్ళీ వచ్చి లంచ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇంకో కథ వింటాను. సో ఇదే తప్పండి, ఆఫీస్ ఇల్లు తప్పనంటే బయటకు వచ్చేసి అంటే ఐ డోంట్ అంటే నాకు యూఆర్ నాట్ ఎ సోషల్ పర్సన్ అనుకోవాలా? ఐ యూస్ టు బి సోషల్ పర్సన్ అండ్ ఐ థింక్ ఫాదర్ ఇదైన తర్వాత కొంత బాధ్యతలు రావటము, లేకపోతే కొంచెం మెచ్యూరిటీ రావటం, తర్వాత మ్యారేజ్ అవ్వటం, పాప పుట్టిన తర్వాత ఐ థింక్ ఎక్కువ టైం అటు తనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం, ఇన్ని కూడా జరుగుతాయి కదండి. ఐ థింక్ ఐ యూస్ టు పార్టీ అలాట్ ఉంటాను. నేను స్మాల్గా నైట్ అంతా పార్టీలు చేసి తీసిన రోజులు ఉన్నాయండి. ఐ థింక్ ఒక పాయింట్కి వచ్చేటప్పటికి అంటే నా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అడిగిందండి నన్ను, అమ్మ నువ్వు మీరు సినిమా వాళ్ళు నీ సినిమా పోస్టర్లో కనిపించాలి కానీ పేజ్ 3లో ఎక్కువ కనిపిస్తున్నాను అంది. దట్ హిట్ మీ హార్డ్ అండి. అంటే ఆవిడకి అంటే నువ్వు యూఆర్ సపోజ్ టు బి విజిబుల్ ఓన్లీ అన్ పోస్టర్, వై ఆర్ యూ విజిబుల్ ఎవ్రీడే ఇన్ పేజ్ 3 న్యూస్ పేపర్లో అంటే నాకు కరెక్టే కదా. అంటే నేను కూడా ఎక్కువ వెళ్తున్నాను, ఎక్కువ అవుట్ గోయింగ్ అయిపోయాను అని అది బ్యాక్ సీరియస్ దట్ స్టార్టెడ్ అండి. దట్స్ ద థింగ్. నేను ఫాదర్ ఇది అవ్వటం, దాని తర్వాత నా మ్యారేజ్ అవ్వటం, మా బ్రదర్ది నాది అంతా అవ్వటం, కొంచెం బాధ్యతలు వచ్చేటప్పటికి మనం డెఫినెట్గా కొంచెం అంటే ఏజ్ పెరుగుతుంది కదండి, మెచ్యూరిటీ కూడా అవుతుంది కదా. ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లో అండి మీ లుక్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా సార్, బేసికల్గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ని ఎక్స్పోజ్ చేయడం అన్నది యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు డూ దట్. ఈ పర్టికులర్ క్యారెక్టర్లో రగ్డ్ లుక్ మీరు చూపించేసరికి కొత్తగా ఉన్నాడు ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, పుష్ప 2లో అల్లు అర్జున్ గారు లుక్ లాగా ఉన్నారు ఇస్ ది అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే ఈ కామెంట్ వెదర్ యూ వుడ్ పర్సనలీ టేక్ ఇట్ యాజ్ అ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్, ఎందుకంటే మీరు కష్టపడి ఈ లుక్ ప్లాన్ చేసి ఉంటారు, క్యారెక్టర్కి సూట్ అయ్యేటట్టు ప్లాన్ చేసి ఉంటారు, టక్కన ఆ పుష్ప లుక్ అన్న వెంటనే మీకు ఎలా అనిపిస్తుంది? అదేనండి. ఇప్పుడు జనరల్గా కోడ్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి అనుకోండి, వరుసగా కోడ్ రూమ్ అంటే మన చూసింది ఇది చూసింది అంటారు. మీరు ట్రై టు కంపేర్ అండి. ఫస్ట్ కోడ్ రూమ్ ఇప్పుడు వరుసగా మనకు తెలియకుండా జరుగుతుంటాయండి. వరలక్ష్మి క్యారెక్టర్ సినిమాలు అన్ని తర్వాత సినిమా తను చేసిన కోడ్ రూమ్ డ్రామాస్ వచ్చినాయండి. లేకపోతే హీరోస్ ఒకసారి ఆ టెంపరు ఆ టైంలో అన్ని పోలీస్ క్యారెక్టర్లు వచ్చినాయండి, అందరూ సీరియస్ పోలీస్ క్యారెక్టర్ చేయటం. సో ఇప్పుడు దీనికి పుష్పకు కానివ్వండి, దసరాకు కానివ్వండి, ఇప్పుడు పుష్ప చేసినప్పుడు కూడా అన్నారు, దసరా చేసినప్పుడు కూడా పుష్ప అన్నారు, ఇప్పుడు బచ్చలమల్లి చేసినప్పుడు కూడా పుష్ప అన్నారు. ఎందుకంటే పుష్ప బికమ్ దట్ మాసివ్ ఫిగర్ కాబట్టి ఇట్స్ బికమ్ ఎ బెంచ్ మార్క్ ఆ క్యారెక్టర్. ఎందుకంటే అప్పటి వరకు బన్నీ అన్నవాడు చాలా ఎనర్జెటిక్గానే చేస్తున్నాడు, ఫస్ట్ టైం డీగ్లామరైజ్ చేసుకుని తను చేశాడు, టోన్ డౌన్ చేసుకుని అని చాలా చేశాడండి. సో ఇదేంటంటేనండి మూడు ఒకే టైం లైన్లో జరిగేదండి. ఇప్పుడు దసరా అన్నది ఒక 80s 90s మధ్య జరిగేదండి. పుష్ప కానివ్వండి, బచ్చలమల్లి కానివ్వండి 90sలోనే జరుగుతుందండి. 95లో 2005లో జరిగే కథ అండి ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రూరల్ బేస్డ్ కథ ఇది. రూరల్ బేస్డ్ కథకి ఏంటంటే అప్పుడు ఇంకా జీన్స్లు షార్ట్స్లు ఎన్ని వేసుకోలేం కదా. ఇప్పుడు ఓకే పుష్పలాగా ఉంది, మనం కూడా కొంచెం కొత్తగా చేయాలి, దసరాలాగా లుక్ పుష్పలాగా ఉంది, ట్రాక్టర్ డ్రైవర్కి సూట్ వేసుకుని నడపలేం కదండి. వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడు ఎలా ఉంటాడు అంతే కదా. లేకపోతే షార్ట్స్ వేసుకుని మోడల్గా హే యో అని చేయలేడు కదండి. సో బట్ దాట్స్ అంటే డిజైన్ క్యారెక్టర్ ఇట్స్ రూరల్ క్యారెక్టర్స్ కాబట్టి అంటే అన్ని దగ్గర రూరల్ క్యారెక్టర్ అవ్వటం. ఇప్పుడు నా పుష్పకి అది వచ్చి చందనం గురించి అండి, ఇది దసరా ఏమో కోళ్ళు వాటి గురించి, మనదేమో గన్నీ బ్యాగ్స్ వీటిలో సెటప్లు డిఫరెంట్ అండి. స్టోరీ టైం అంటే సేమ్ టైం లైన్లో అవ్వటం వల్ల దగ్గరగా మీకు ఆ లుక్స్ అన్ని 90sలో అందరూ కొంచెం గడ్డాలు మీసాలు పెంచి, అప్పుడు సంజయ్ దత్ గారు ఫంక్ హెయిర్ అని ఉండేదండి, కల్నాయక్ ఆ టైంలో.
సో బట్ అది సిటీస్లో ఉంది. బట్ విలేజ్కి వచ్చేప్పుడు బాగా బుషి బుషిగా పెంచి ఇంత గడ్డం పెంచుకుని ఇంత మేసాలు మొరటగా పెట్టుకుని ఉండేవారండి. సో అది ఏంటంటే తెలియ కూడా చాలామంది మొరటగా ఉండాలన్నా కూడా అవుట్ లుక్ కోసం కూడా కొంచెం గడ్డం పెట్టి రఫ్గా ఉండడానికి మనం చూసి భయపడాలని కూడా కొందరు అది పెడుతుంటారు కదా. అంటే ఆడు భయపడాలని పెట్టలేదు కానీ ఆడు పట్టించుకోడు తీయాలి, నీట్గా ఉండాలి. అంటే ప్లస్ ఈ ట్రాక్టర్ డ్రైవర్ అండి. సో మట్టి రోడ్లో వేసినప్పుడు రెడ్డిష్గా అయిపోయి హెయిర్ అంతా దాన్ని ఇంటికి వెళ్ళి అంటే తల మీద స్నానం చేసేసుకుని పెద్ద నీట్గా ఉండాలి అలాంటిది కాదండి. వాడికి ఎంతసేపు పొద్దున్న వెళ్ళాడు, పని చేశాడు, సాయంత్రం వచ్చాడు, 2 పెగ్గులు వేసాడు, అంటే మంది వేసాడు, ఇంతే. మధ్య ఆవిడతో గొడవలు పడ్డాడు అంతే తప్ప బచ్చల మళ్ళీ పెద్ద లైఫ్లో అందంగా కనిపించాలి, చాలా అందంగా ఉండాలని అసలు కోరికలు ఉండవండి. రామ్ చరణ్ గారికి రంగస్థలం సినిమా ఎలాంటిదో అల్లరి నరేష్కి బచ్చల మళ్ళీ అంత హిట్ ఉండబోతోంది అని కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతుంటే అంత కాన్ఫిడెన్స్ సినిమా రిలీజ్ అవ్వకముందరే ఎలా వచ్చింది వీళ్ళకి అని అనిపిస్తుంది. అంటే చూసారండి. ప్లస్ అంటే ఒకటి ఏంటంటే మనం జనరల్గా చెప్పడానికి చెప్తాం కదండి. అంటే ఒకటి ఏంటంటే చరణ్ గారిని అప్పటి వరకు ఒక రకంగా బిఫోర్ మగధీర అన్ని చూసినప్పుడు చాలా బాగా, అంటే ఇట్ వాస్ టోటలీ అంటే ఆయన కూడా అదే మళ్ళీ డి గ్రామరైజ్ రోల్, ఆ విలేజ్లో లుంగి కట్టుకుని ఆ చిన్న చెవుది పెట్టుకుని అంటే వినిపించకుండా చేయటం. సో ఆడియన్స్ వాళ్ళు లైక్ ఓకే అప్పటి వరకు స్టైలిష్గా జాకెట్స్ అన్ని చూసిన వాళ్ళు సడన్గా అంటే ఒక లోకల్గా రస్టిక్గా వచ్చేటప్పుడు ఆడియన్స్ కొత్తగా అనిపించింది. సో డెఫినెట్గా అలాంటి కొత్త ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి, ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నరేష్ గారు అని అనుకోవాలి. అయితే అది ఉన్నాయండి, ఎమోషన్స్తో పాటు ఉంటాయండి, అన్నీ ఉంటాయి. బట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కదా, లుక్స్ కానీ చూడండి, ఆ గడ్డం అంటే జనరల్గా నాకెక్కడ నేను ఫస్ట్ ఆ గడ్డం అలా ఆ గెటప్తో నేను షూటింగ్ వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టలేదండి. ఆ గెటప్ లో మిమ్మల్ని చూసి చాలా సాత్వికుడిలాగా కామ్గా ఉండే మనిషి ఇంత రగ్గుడుగా ఇంత హార్డ్గా ఇట్లా కనిపించేసరికి విరూప గారి రియాక్షన్ ఏంటంటే? అంటే ఉంటారు కదండి ప్రాసెస్, మీకు ముందు నుంచి అనుకుంటాం కదండి. ఇప్పుడు ముందే ఇక్కడ కూర్చొని మేము ఫస్ట్ హెయిర్కి ఏం షేడ్స్ వెళ్దాం, రకరకాల ట్రై చేసాం, రాగి వెళ్దామా, రోల్ కూడా ఉందా అయితే? తనకు అసలు సినిమాకి సంబంధం లేదు. సో మేము ఇక్కడ ఫోటోషూట్ పెట్టుకుంటాం కదా, మా గెటప్ల కోసం పెట్టుకుని కాంటాక్ట్ లెన్స్లో ఒక 4 తెప్పించండి, ఏది బెటర్గా వెళ్తే బాగుంటుంది. సో వీ థింకింగ్ అబౌట్ ఇట్. దాని తర్వాత అంటే జీరో డౌన్ దిస్ లుక్ అండి. తెలుసండి ఇంట్లోంచి వచ్చేటప్పుడు బ్లాక్ గడ్డంతో వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి రెడ్ గడ్డ ఉంటుంది ఏంటి అన్నారు. అందరూ కూడా షాక్ అయ్యారండి చాలా. అంటే సెట్లోనే మిమ్మల్ని గుర్తుపట్టలేదు అనమాట. అయితే సెట్లో వెళ్తుంటానండి, బలగం జయరామ్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. రెడీ అంటే ఇంకా హీరోగా రావాలి కదంటే టిఫిన్ తింటున్నాడు ఆయన, ఇంకా హీరోగా రావాలి కదా వచ్చేసారండి. అంటే ఎక్కడ ఉన్నారంటే అక్కడ కూర్చున్నారు కదంటే ఆయన ముందు నుంచి వెళ్ళాను నేను. ఆయన ఎవడో ఊరోడు, వాళ్ళు ఇంట్లోడేమో వాళ్ళు అంటే జనరల్గా ఒక హౌస్లో షూటింగ్ చేస్తున్నామండి. ఇంట్లో మనిషి ఏమో అతను ఊరోడు అనుకుని వదిలేశాడు. దాని తర్వాత సారీ నేను గుర్తుపట్టలేదు, ఇంత మీరు నా ముందు నుంచి వెళ్ళాను. పర్లేదు సార్, అదే నాకు అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు అది పెద్ద కాంప్లిమెంట్ అండి నాకు. అంటే పూర్తిగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు మీరు. సో గుర్తుపట్టకపోవటం అనేది అంటే కొంచెం అది నాకు అర్థం, మంచి కాంప్లిమెంట్ అండి. సో అంతే తప్పండి. మా అమ్మాయికి నచ్చలేదండి, అంటే గడ్డం ఎక్కువ పెంచింది, గుచ్చుకుంటుంది, తీసే నాకు నచ్చలేదు, కలర్ నచ్చలేదు, తీసేయనిందండి. బట్ అని చెప్పి ఆ సినిమా కదమ్మా కంటిన్యూటీ ఉంటుందంటే ఆబ్వియస్లీ. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ మీకు టాప్ ప్రయారిటీనా నరేష్ గారు? యా అండి, ఫ్యామిలీ ఇస్ మై టాప్ ప్రయారిటీ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే మీకు బాగా నచ్చితే ఇంక వాళ్ళ కోసం ప్రాణం కూడా పెట్టేస్తారు కదా, దట్ ఈస్ యూ అన్నది అర్థం అవుతుంది చిన్న కాన్వర్సేషన్లో కూడా. ఆర్యన్ రాజేష్ గారి గురించి చెప్పండి, మీ బాండింగ్ గురించి చెప్పండి. అసలు ఏమైపోయారు? ఆయన కనిపించట్లేదు, ఎక్కడ ఇక్కడే ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళలేదండి. సినిమాలు చేద్దామనే ఉన్నాడండి. ఇప్పుడు లైక్ సిరీస్లు చేస్తున్నాడండి, 2-3 సిరీస్లు చేశాడు. సో అంటే ఒకటి ఏంటంటేనండి, మీకు తెలుసు కదా సక్సెస్ ఉంటే వేరే రకంగా ఉంటుందండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మాస్కింగ్ టు గెట్ ఇన్ టు సీరియస్ విలన్ రోల్స్ అండి. అంటే ఇప్పుడు ఎందుకంటే యంగ్స్టర్స్కి చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారండి, వాళ్ళందరికీ యంగ్ విలన్స్ లేరు. మనకి ఇంకా 45, 50 years, 60 years వల్లే పెడుతున్నాం కదండి. సో కొంచెం నువ్వు 40sలో ఉన్న యంగ్ అంటే కొంచెం కొత్తగా ఉండే విలన్ లాగా ఉంటావు, కొంచెం వర్క్ ఆన్ ఇట్ అంటున్నాడు. సో నవ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. సో బేసికల్గా అండి ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా వర్క్ చేసి అమృత అయ్యర్ని ఆవిడని ఫైనల్ చేశారని విన్నాం కాదా? టూ మచ్ ఆఫ్ టీడియస్ వర్క్. ఎవరు హీరోయిన్ అవ్వాలి, ఎవరు హీరోయిన్? లేదు, ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడే ఫస్ట్ అమ్మాయి ఆల్రెడీ అంటే హనుమాన్ కంటే ముందు 3 సినిమాలు చేసింది, తెలుగు సినిమాలు చేసింది. సో మనకు అమ్మాయి ఐడియా ఉందండి అమృత అని. అప్పుడే హనుమాన్ కూడా జరుగుతుందండి, ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మనం మీ అనుకున్న కాస్టింగ్ టైంలోనే వాళ్ళు చెప్తే అప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఆయనకి ఏంటంటే, సార్ నాకు అమ్మాయిని చూస్తుంటే గ్లామరస్గా కాదు సార్, అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి ఏదైనా చిన్న ఏడుస్తుంటే మనకు ఏడుపు రావాలి,
ప్లస్ ఆ అని అమ్మాయి మీరు అడిగారా? మీరు నేను కదండి, డైరెక్టర్ గారండి. నేను అసలు హీరోయిన్స్ నేను అసలు మనకు సంబంధం లేదండి. అంటే ఎవరైనా టెక్నీషియన్స్, ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్టర్కి ఎక్కువ తెలుసు. ఎడిటర్ ఉంటాడండి, నేను ఎడిటింగ్ రూమ్లో నేను ఉండను. సో ఆయనకి ఏంటంటే ఆయన ఎవరు కంఫర్టబుల్ అని పెట్టుకుంటాడు, కెమెరామెన్ ఆయన కంఫర్టబుల్, కెమెరామెన్ డిఓపి, ఎందుకంటే నాకు ఈ ఫ్రేమ్ కావాలంటే ఆయన చేసుకుని అలా ఉంటుందండి. సో మనం ఎప్పుడు డైరెక్టర్కి ఇవ్వాలండి ఆ ప్రయారిటీస్, ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ అయ్యేది వాళ్ళు. ఇప్పుడు విశాల్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, నేను ఆయన 2-3 సార్లు కలిసాం కానండి. బట్ ఎప్పుడు సిట్టింగ్స్లో కూర్చునేది ఆయనే, ఆర్ఆర్లో కూర్చునేది 3 నెలలు దాదాపు ఆయన ఆర్ఆర్తో కూర్చున్నారు. సో వీ డోంట్ ఇంటరాక్ట్ అండి. సో ఫర్ దెమ్ వాళ్ళిద్దరికి ఎవరికైతే డైరెక్టర్ కన్వీనియంట్ అయితే వాళ్ళు కనుక. సో అలాగే ఆ ప్రాసెస్లో అమృత గారు అంటే చెప్పారు, అంటే తను ఏంటంటే ఏం లేదు సార్, సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న అమ్మాయిలు అందరికీ వచ్చినది ఉంటుంది, చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది, చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. అట్ సేమ్ టైం ఈ అమ్మాయికి ఏంటంటే నేను ఎప్పుడైనా కలకత్తా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి, సిటీలో సెటిల్ అవ్వాలి, నేను ఇక్కడ ఉన్నాను. అందరికీ ఉంటుంది అది అంటే ఎక్కడైనా బెటర్ అంతే కదండి. ఇప్పుడు మన ఊర్లో మన చాలా మంది ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ అంటే క్యాపిటల్ వైజాగ్లో సెటిల్ అవ్వాలి, కొంచెం విలేజ్లో కాకుండా సిటీలో ఉండాలి అన్నది ఉంటుంది కదండి మనిషి. అలాంటి మనిషి అండి. సో మాకు అలాంటిది అమ్మాయి కావాలనుకున్నప్పుడు అమృత అనుకున్నాం. దాని తర్వాత అమ్మాయి ఖర్చు చెప్పడం జరిగిందంటే దట్స్ హౌ వి ఈవెన్ బిఫోర్ హనుమాన్ ఐ థింక్ వి స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. 2026లో సుడిగాడు 2 అని మీరు అనౌన్స్ చేశారు. బట్ ఆనెస్ట్లీ అండి, ఆ విషయానికి జనాలు హ్యాపీ ఉన్నప్పటికీ కూడా శంభో శివ శంభో పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఏ కర్ణా చంపేద్దాం, ఈ డైలాగ్ ఎంత ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఈవెన్ శంభో శివ శంభో సార్? లేదండి, శంభో శివ శంభో అంటే అంటే ఇప్పుడు అప్పటికిప్పటికి 2000 ఎప్పుడండి అది 2009లో వచ్చిందండి సినిమా. ఇప్పటికి దాదాపు 14-15 years అండి. నా ఎవ్రీవన్ హెస్ చేంజ్ నౌ. సో ప్రాబ్లీ ఆ సముద్ర గని గారు తీసుకొచ్చి డెఫినెట్గా మళ్ళీ అది ఏదో ఉంటాం ఆ రీయూనియన్ లాగా ఏదైనా ఇంకొక మీరు ఇది సముద్ర గని గారిని ఎప్పుడైనా డైరెక్టర్ గారిని కలిసినప్పుడు అడగండి ఆ కథ. అంటే ఎందుకంటే ఇట్స్ హిస్ స్టోరీ. సో హౌ కెన్ హీ లీడ్ ఇట్ టు ది సెకండ్ పార్ట్ అంటే ఆయనకు ఉండాలి కదండి ఒక ఆర్క్. మన బాగుంటుంది, మన ఆన్ పేపర్స్లో అనుకుని ఇది బాగుంటుంది, సుడిగట్టు బాగుంటుంది, కితకట్లు 2 బాగుంటుంది మనం అనేసుకుంటామండి. బట్ ఫీజిబుల్గా ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు రిలేట్ అవుతుంది ఇప్పుడు జనరేషన్ కూడా మనం అది చూసుకోవాలి కదండి. మీరు సుడిగాడు 2లో డెఫినెట్లీ పాన్ ఇండియా మూవీకి సంబంధించి సటైర్లు, కామెంట్లు ఇవన్నీ పడతాయంటే జనాలు ఎంత ఓన్ చేసేసుకున్నారని. అంటే నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ మీద, అల్లు అర్జున్ మీద, బన్నీ మీద, వీళ్ళందరి మీద సటైర్లు ఉంటాయి కావాలి. సటైర్లు సుడిగాడు ఇస్ నాట్ సటైర్ అండి. సటైర్ ఇప్పుడు రోస్టింగ్ వేరు, స్పూఫ్ కరెక్ట్, ఐ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు ఒకటండి, అప్పుడు సుడిగాడు ఎగ్జాంపుల్ అండి. దాంట్లో ఏదో ఒక డైలాగ్ ఉండి ఒక గేదెల దగ్గరికి వెళ్ళి అటాక్ చేయండి అపరిచితుల్లో చెప్తుంటాను. అంతేలే శంకర్ చెప్తే ఉంటారు, భీమని చెప్తే వెండు అని. సో అక్కడ దేనికి స్పూఫ్ ఏమని చెప్పండి. శంకర్ గారు నేను ఎక్కడ సినిమా ఇట్స్ లైక్ మన మీద దాన్ని అంటే ఆ బడ్జెట్కి అన్ని వింటారా, మా బడ్జెట్కి వింటారా అన్నదండి. సో ఇక్కడ చేసినా కూడా అండి స్పూఫ్లు అనేది ఒకటి ఏంటంటేనండి, వాళ్ళని ఎప్పుడు స్పూఫ్లు చేస్తే హీరో ఇబ్బంది పెట్టడం కాదండి. నేను వాళ్ళని ఎప్పుడు డిగ్రేడ్ చేయట్లేదు, నన్ను నేను డిగ్రేడ్ చేసుకుంటున్నాను. కంపారిజన్లో వాళ్ళని హై చేసి నన్ను నేను డిగ్రేడ్ చేసుకున్నాను. ది నోబెలెస్ట్ క్యారెక్టర్ తెలుసా నరేష్ గారు, ది నోబెలెస్ట్ క్యారెక్టర్ ఎనీ పర్సన్ కుడ్ హ్యావ్. అది మీరు చేశారు అని అంటే బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్. వన్ థింగ్ ఏంటంటే అదే ప్లస్ అది ఆ సినిమా మేము ఆల్రెడీ చేసినప్పుడు కూడా అండి మహేష్ గారు చూశారు, చాలామంది చూసి నాకు చాలామంది అండి మేము 6 packs అంత కష్టపడుతుంటే నువ్వేమో సిగరెట్ ప్యాకెట్తో 6 packs చేసేస్తావు ఇలాంటి అండి దొంగలబండి సినిమా అప్పుడు. సో చాలామంది చూసిన హీరోలు అందరూ చూసారండి, అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళు మనం ఎక్కడ కనిపెట్టారు అంటే వాళ్ళు చేస్తే అలా ఉంటుంది, నరేష్ గారు చేస్తే ఇలా ఉంటుంది. సో అది చెప్తే సో నాకెందుకంటానంటే సుడిగాడు ఇట్స్ లైక్ మీరు నమ్మరు. నాకు నార్త్ ఇండియాకి వెళ్ళి మన జైపూర్ ఎప్పుడు వెళ్తానండి, నన్ను ఒకతను ట్యాక్సీ ఎత్తున్నా సార్ ఆ హీరో అన్నాడు. మన్నాడు గుర్తుపడతాడు అనుకుని వారికి వెళ్తున్నామండి అని సార్ అంటే అలాగ మీరు గుర్తుపెట్టారంటే आपका सर मैं आपकी मूवीज हम टीवी में देखते सर. అవునా కొంచెం మూవీ దేకే పేరు గుర్తు రావట్లేదు అడిగి అంటే ఓ సార్ एक सॉन्ग रहता है ना इंकी पिंकी पॉन्की रहता है ना అన్నాడు సుడిగాడు. ఓ बहुत अच्छा फिल्म है సార్ అన్నాడు. నాకు అర్థం లేదండి. అంటే దాని తర్వాత 2-3 కలిసినప్పుడు దే థాట్ అంటే నేను చాలాసార్లు కూడా అంటే సుడిగాడు అన్నది నా సినిమాలు వెళ్తే తెలుగు సినిమా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఇలాగే తీస్తారు, దే థింక్ ఇట్స్ నాట్ ఎ స్పూఫ్ ఫిల్మ్ అండి, మన డైరెక్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనుకున్నారండి అది. సో నేను అనుకున్నాను మనకి ఇక్కడ అందుకే మా తెలుగు స్టేట్లో అర్థమైంది అందరికీ ఇది స్పూఫ్ అంటే ఏంటో. సో మీకు ఎందుకంటే సో దెన్ ఐ థాట్ ఓకే నా వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు హిందీ సినిమాలు కొంచెం ఇన్కాపరేట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓహో ఇది స్పూఫ్ అని.
సో దానికోసం అంటే ప్లస్ విజినిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ పాన్ ఇండియా కాబట్టి అండి. సో దాంట్లో చేద్దామనండి, అంతేగాని ఎవరిని కించపరచాలి, ఎవరు ఇప్పుడు ఇంకా సెన్సిటివ్ అయిపోయిందండి. మాకు ఇంకా చాలా జాగ్రత్తగా మేము హ్యాండిల్ చేసుకోవాల్సిన సమయం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ద ఫ్యాన్ అప్పుడు మేము సుడిగాడు చేసినప్పుడు ఫ్యాన్ వార్స్, ట్విట్టర్స్ ఇవన్నీ అంతంత లేవండి. మన సోషల్ మీడియా హస్ బికమ్ మచ్ మోర్ థింగ్. సో వీ హ్యావ్ టు బీ, అంటే స్టార్స్ కంటే ముందు ఫ్యాన్స్ సెట్ అవుతారండి. సో వాళ్ళ మనోభావాలు డబ్బు తినకుండా ఆ సినిమాగా మనం ఎక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయకుండా. అబ్సల్యూట్లీ సార్, ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ మీరు చేసింది. వీ కెన్ అండర్స్టాండ్ దట్. బచ్చల మళ్ళీ సినిమా గురించి మాట్లాడుతండి, ఎస్పెషల్లీ సాంగ్ అది నేను లేను అన్న సాంగ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ ఆల్సో, అంటే ప్రతి పాయింట్ ఈ సినిమాలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకొని యూ మేడ్ ఇట్ టు ది టాప్ నాచ్ అనిపించడానికి ఈవెన్ మ్యూజిక్ యాడెడ్ టు ది పాయింట్ అనిపించింది. విశాల్ చంద్రశేఖర్ గెటింగ్ అంటే ఆయన ఒప్పుకుంటే సినిమా మాకు చాలా ప్లస్ అండి. ఎందుకంటే ఆయన సినిమా నేను చాలా ముందు నుంచి చూస్తున్నానండి. నాకు కృష్ణవాడు గారు వీర ప్రేమ గదిలో ఒక సాంగ్ ఉంటుందండి, నేనంటే చాలా ఇష్టమైన సాంగ్. అంటే నేను చాలాసార్లు వింటూ ఉండేవాడిని. దాని తర్వాత ఈ మధ్యకాలంలో నాకు 6 సాంగ్లు నచ్చినాయి. సీతారామం అండి. ఆ సీతారామం ఆ సాంగ్ వింటుంటే అసలు అంటే ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఎన్ ఎమోషన్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే లిస్నింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కదండి. అన్ని సాంగ్లు లౌడ్ మ్యూజిక్ అవుతుంది, లేకపోతే లిరిక్స్ అర్థం అవ్వట్లేదండి. సో ఈ సినిమా చాలా అంటే సీతారామం చేసినప్పుడు చాలా సూదింగ్గా ఉంది, ఇయర్స్కి చాలా మ్యూజిక్ తెలుస్తుంది, లిరిక్స్ వినిపిస్తున్నాయి. సో బాగుందంటే నాకు ఎప్పుడైతే సుబ్బు గారు ఫస్ట్ మనకి విశాల్ గారు ఒప్పుకున్నారని చెప్పేటప్పటికి చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఒక చిన్న ట్రెడిషన్, అంటే మనకి ఒక తుని అన్ని రూటెడ్గా జరుగుతుంది కాబట్టి మన సైడ్ మనకుండే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి, దాంతో చేస్తే బాగుంటుందని చేశారండి. అండ్ నేను బచ్చన్ మళ్ళీ ముందే చెప్పానండి, సార్ కొంచెం సాంగ్స్ వీక్ అవుతున్నాయండి మన సినిమాల్లో, అది బాగా స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించినట్లుగా అంటే ఒకటండి. అంతనే నేను చెప్పానంటే కొంచెం అంటే మనకి ఆడియో సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మేము చూస్తున్న సినిమాలు చూడండి, ఒక సినిమా ఆడియో బాగుందంటే ఆ సినిమా ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయండి. కరెక్ట్. సో ఎవ్రీథింగ్ చేంజెస్. నేను యూట్యూబ్లో చూస్తున్నాను, ఆ పాట వింటున్నప్పుడు అలా సార్ 3 weeks 34 lakhs 44 lakhs పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ దిస్ సాంగ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ అనిపించింది. సో December 20th రిలీజ్ అవుతున్న ఈ సినిమా, once again wishing you all the very best. Thank you. May all your hard work come into actual success. More power to you and your team. Audience ki mee maataga em cheptaru Naresh garu? Will wind this up. బచ్చలమల్లి అన్నవాడు మనం తరచూ చూస్తుంటారు. అంటే మన వీధిలో కానివ్వండి, మన కాలనీలో కానివ్వండి, మన ఫ్లాట్లో కానివ్వండి, ఒక కమ్యూనిటీ ఉంటే ఒకటి తాగేసి గొడవ చేసి అంటే అక్కడ లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ అండి. సో ఈ క్యారెక్టర్ మీకు డెఫినెట్గా ఈ సినిమా చూసినప్పుడు వాడి గురించి అంటే ఈ సినిమా మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం కూడా మన జీవితంలో ఏదైనా సరిదిద్దుకోలేని తప్పు చేస్తే దాని గురించి ఆలోచించుకుంటామండి. అండ్ డెఫినెట్గా సినిమా చూసి వస్తాం, డెఫినెట్గా బాగుంది బాగాలేదు అని పక్కన పెడతాను. బచ్చలమల్లి అన్న సినిమా మీరు ఇంటికి వచ్చిన తర్వాత, మీరు ఇంట్లోకి వచ్చి ఒక 3-4 hours తర్వాత కూడా మీ మైండ్లో ఉంటాడు. ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుంది. ఒక గాలి సీన్ అంతా ఎన్ని సంవత్సరాలు మీకు మైండ్లో అలా ఉందో, బచ్చలమల్లి విల్ మేక్ అన్ ఇంప్రెషన్. అట్లీస్ట్ ఒక 10-15 years మీకు ఆ బచ్చలమల్లి అన్నోడు గుర్తుండిపోతాడు. తదాస్తు. సో మనం ఈ సినిమా రిలీజ్కి ముందు మాట్లాడుకుంటున్నాం నరేష్ గారు, సినిమా సక్సెస్ మీట్లో కూడా మనం కలుస్తున్నాం. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.